డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భారీగా క్యాసినో కోడి పందాలు నిర్వహించే నిందితులను పట్టుకున్నారు. 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు, అలాగే 84 కోళ్లు, 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భారీగా క్యాసినో కోడి పందాలు నిర్వహించే నిందితులను పట్టుకున్నారు. 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి వద్ద నుంచి 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు, 84 కోళ్లు, 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. రైట్ మహేందర్ రెడ్డి, చెప్పండి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో కోడి పందాలు, అలాగే ఈ భారీగా పేకాటతో పాటు ఇంకా ఘటనలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఈ తోల్కట్ట గ్రామ రెవెన్యూలో ఒక వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున ఈ కోడి పందాలు అయితే నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. ఇక్కడ ఈ భీమవరం చెందినటువంటి రాజులుగా దీంట్లో తెలుస్తుంది. మొత్తంగా ఈ దీనిపై ఈ శిబిరం పైన పోలీసులు అయితే దాడి చేశారు. మంగళవారం రాత్రి కొంతమందిని అయితే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంకు కొద్దిగా దూరంలో అంటే గతంలో కూడా ఈ మొయినాబాద్ ప్రాంతంలో ఫామ్ హౌస్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో పదే ఇటు జూదాలంటే పేకాట ఎక్కువగా ఆడేవారు. ఇప్పుడు ఇది కాస్త పేకాట కాస్త ఇప్పుడు కోడి పందాల వైపు వెళ్ళింది. వైపు ముట్టుకున్నా కూడా అంటే దీంతో పాటు అక్కడ మద్యం కూడా పెద్ద ఎత్తున దొరికిందని తెలుస్తుంది. ఇంకా పోలీసు అయితే విచారణ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరొక పక్క కోడి పందాలతో పాటు ఇంకా క్యాసినో కూడా ఆడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ రాయన్న డీసీపీ శ్రీనివాస్, అలాగే చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి మొత్తం తమ 50 మంది సిబ్బందితో ఈ కోడి పందాల శిబిరానికి అయితే వెళ్లారు. వ్యవసాయ క్షేత్రం అంటే ఒక ఫామ్ హౌస్ కు వెళ్లేసరికి పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్మించడంతో పాటు దీనంతా చూస్తూ పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు అదే ఈ వ్యవసాయ క్షేత్రంలో భారీగా మోరించడం కోడి పందాల నిర్వాహకుడు వర్మ అంటే శివకుమార్ వర్మ అని మొత్తం ఈ పందెం రాయలు ఎటుపోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని అయితే నిర్బంధించారు. ఆంధ్రప్రదేశ్ చెందిన శివకుమార్, అలాగే మరొక 64 మంది పందెం రాయలు 84 కోళ్లతో అలాగే నిర్వహించారు. మరొక ఈ కోడి పందాలను అరికట్టడానికి బెట్టింగ్ మొత్తం ఆడించడానికి 30 లక్షలు పెట్టినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కోడి పందాలు ఆడుతున్న వారి నుంచి 30 లక్షలు, మొత్తంగా 80 కోళ్లు, 50 కార్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాల్లో పాల్గొన్న 64 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి భూపతిరాజు శివకుమార్ వర్మ అనేటువంటి వ్యక్తి ఇదంతా నిర్వహించారని కూడా తెలుస్తుంది. మొత్తానికి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడం, వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఇంకా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీంతో క్యాసినో కూడా ఆడని తెలుస్తుంది. అలాగే ఈ ఆడే క్రమంలో ఇంకేమైనా మద్యం కూడా కనిపించిందని కూడా చెప్తున్నారు. మద్యంతో పాటు ఇంకేమైనా డ్రగ్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.